హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఎవరైతే కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారో సో ఈ విధంగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మనకు రిజల్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా 10 ట్రేడ్స్ తీసుకుంటే 7 ట్రేడ్స్ ఇక్కడ విన్ అని చెప్పేసి తను స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో వీడియో కూడా పంపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి ఒక్క ట్రేడ్ని తను స్క్రీన్ షాట్ తోటి ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. సో పక్కగా మనకు ఈ విధంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ తను ఎన్ని ట్రేడ్ తీసుకున్నారో కూడా మనకి ఇక్కడ స్క్రీన్ షాట్తో మనకు పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రాక్టీస్ ఉన్న పవర్ ఇదన్నమాట. సో కంప్లీట్గా ఎవ్రీడే ఎవరైతే కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. సో డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రతి ట్రేడ్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో ఈలోగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎవ్రీడే ఒక వీడియోను నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో ప్రాపర్గా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మెసేజ్ చేశారు. సో ఎవ్రీడే చెప్పిందే చెప్తున్నారని చెప్పేస్తున్నాను. ఒకటి ఒకటి ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను. సో ఒక వ్యక్తి ఒక సబ్స్క్రైబర్ కూడా ఎవ్రీడే చెప్పిన గైడ్లైన్స్ చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఖచ్చితంగా బ్రదర్స్, నేను చెప్పాల్సిందే. ఎందుకు అంటే ఎవరైతే దీన్ని గేమ్ లాగా అనుకొని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గేమ్ లాగా అనుకొని డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి ఇన్వెస్ట్ చేస్తారు. సో నేనేంటి అంటే ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ నేను ఇవ్వట్లేదు ఎవరికి. సో ఇంకోటి, లెర్నింగ్ కూడా, అది లెర్నింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా దట్ ఈస్ యువర్ ఓన్ డిసిషన్ అన్నమాట. సో నేను సబ్జెక్ట్ మాత్రం మీకు నేను నేర్పిస్తాను. సో ఎవరైతే సీరియస్గా నేర్చుకోవాలని ఉన్న వాళ్ళకి, అంటే దీంట్లో ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, సో ఎప్పటి నుంచో వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తారన్నమాట. సో ప్రాపర్ గైడ్లైన్స్ కోసం. సో అలాంటి వాళ్ళ కోసం నేను కోర్స్ ఇస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే దీన్ని జనరల్గా ఎడ్యుకేటెడ్ అయినా కూడా దీన్ని ఒక గేమ్ లాగా భావించి ట్రేడ్ చేస్తున్నారు, డైరెక్ట్గా డిపాజిట్ చేస్తున్నారు. అలా చేయకండి. యూట్యూబ్లో చూసి ఆ విధంగా చేయొద్దు. సో నేను మరీ చెప్తున్నాను. అలాంటి మైండ్ సెట్ ఉంటే గిట్లా మీరు సబ్జెక్ట్కి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది గేమ్ కాదు. సో దీనికంటూ పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి, మల్టిపుల్గా మనకు కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ట్రాప్ స్ట్రాటజీస్ అని చెప్పేసి చాలా మటుకు దీంట్లో ఉంటాయి. స్మార్ట్ మనీ ట్రాప్. సో ఇది ఈ విధంగా దాంట్లో మనకి టాపిక్స్ ఉంటాయి. దాని మీద మల్టిపుల్గా స్ట్రాటజీస్ ఉంటాయి. సో దానికి ఒక పెద్ద సబ్జెక్టే ఉంది. సో అదేం తెలియకుండా బిగినర్స్ డైరెక్ట్గా డిపాజిట్లు చేసి చేస్తున్నారు. సో ఆ విధంగా చేయొద్దు. సో మళ్ళీ చెప్తున్నాను. సో యూట్యూబ్లో చూసి మీరు ట్రై చేయొద్దు. సో ఫ్రెండ్స్, మన టాపిక్ అనేది కంటిన్యూ చేస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. నేను ప్రాపర్గా కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కావాలన్నమాట. సో ఊరికే జస్ట్ సింగిల్ రీజన్ తోటి ట్రేడ్ చేయకూడదు. సో అలాగే ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకూడదు. చూడండి, మీరు ఇక్కడ నేను ఒక ఇండికేటర్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో ఇది ఎన్వలప్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకు ఇండికేటర్ సెక్షన్లో ఎన్వలప్స్ అని ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు తెలిసిపోతుంది. ఇది మనకి ఏంటి అంటే ఒక ప్రాపర్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా ఇది వర్క్ అవుతుంది. సో మనకి ఒక బాలిజన్ బెండ్ లాగా, అంటే మనకి ఇక్కడ మార్కెట్ కండిషన్ బట్టి ఈ యొక్క ఇండికేటర్ అనేది మనకు ఈ విధంగా వెడ్త్ అవ్వడం, లేకపోతే మనకు ఈ విధంగా మనకు ఒక ఇక్కడే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక ఈ సైజులో మనకి మూమెంటం ఇస్తుంది అన్నమాట. సో ఒకటి ఏంటంటే నేను దీనికి ప్రైజ్ యాక్షన్ యాడ్ చేస్తాను. అంటే కంప్లీట్గా ఈ యొక్క ఇండికేటర్ బేస్ పైన నేను ట్రేడ్ చేయను. సో దీనికి ప్రైజ్ యాక్షన్ యాడ్ చేసి నేను ట్రేడ్ చేస్తాను. సో వితౌట్ ప్రైజ్ యాక్షన్ మీరు ట్రేడ్ చేయలేరు అనమాట. సో అది నేను చెప్పేది ఇక్కడ. సో ఇండికేటర్ను బేస్ చేసుకొని చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకండి. ప్రైజ్ యాక్షన్ని అడిషనల్గా యాడ్ చేయండి. లేకపోతే ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ మీద కంప్లీట్గా ఫోకస్ చేసి మీరు వితౌట్ ఇండికేటర్ కూడా ట్రేడ్ చేయొచ్చు, మీకు ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒక మనకు మేజర్గా ఇక్కడ చూసినట్టయితే డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా మనం ఈ విధంగా డ్రా చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో బట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ న్యూలో క్రియేట్ అవ్వట్లేదు. మనకి ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. అంటే మార్కెట్ చూడండి, డబ్ల్యూ బాటమ్ అంటే మనకి డబల్ బాటమ్ అని కూడొచ్చు, డబ్ల్యూ ప్యాటర్న్ అని కూడొచ్చు. సో ఈ విధంగా మళ్ళీ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ డబ్ల్యూ షేప్లో మనకి ఇక్కడ మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు.
సో, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇక డిపెండ్స్ ఆన్ ఇక్కడున్న క్యాండిల్‌స్టిక్ సైకాలజీ అనమాట. సో, నేను అందుకొచ్చేసి చెప్తాను. మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్‌స్టిక్ సైకాలజీని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. లెవెల్స్‌ని మీరు డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయకూడదన్నమాట. సో, కంప్లీట్‌గా ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనేది వర్క్ అవ్వదు. సో, ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనేది ప్రాపర్‌గా మీకు యాక్యురసీ ఉండదు. సో, యాక్యురసీ కావాలంటే మీకు తెలియాల్సింది ఫస్టు మెయిన్‌గా మనకి మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ. సో, మార్కెట్ స్ట్రక్చర్‌ని మీరు మాస్టర్ అయినట్టయితే క్యాండిల్‌స్టిక్ సైకాలజీ చాలా చాలా ఈజీ అన్నమాట. సో, సైకాలజీ చాలా ఈజీ. బట్ స్ట్రక్చర్‌లోనే ఉంటుంది మెయిన్‌గా మనకి సబ్జెక్ట్ అనేది మొత్తం స్ట్రక్చర్‌లోనే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. సో, ఇక్కడ నేను చేయట్లేదు. సో, ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు మనకు డబ్ల్యూ బాటమ్ ఉంది. సో, ఈవెన్ మనకిక్కడ ఒక ప్రీవియస్‌గానే మనకిక్కడ ఒక హై బ్రేక్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు. ఒక హై బ్రేక్ అయిపోయింది మీకిక్కడ. ఇదొక హై లాగా మనకు వర్క్ అవుతది. సో, ఎక్కడైతే మనకు రివర్సల్ ఉందో ఈ యొక్క సైన్‌లో, సో, అక్కడ మనకి ఇదొక హై లాగా వర్క్ అవుతది. సో, ఆ హై నుంచి మనం లెవెల్ డ్రా చేసినా కూడా మళ్ళీ ఇక్కడ బయర్స్‌లో కొంత వీక్‌నెస్ వచ్చింది. బట్ చూద్దాం. ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదన్నమాట. సో, అందుకోసం నేను ఇక్కడ ట్రేడ్ చేయట్లేదు. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే నేను ట్రేడ్ చేస్తాను. సో, మీరిక్కడ చూడొచ్చు. మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది మనకి ప్రాపర్‌గా. సో, ట్రెండ్ లాగా మనకి డైరెక్షన్ చూసినా కూడా మనకి మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో, కంప్లీట్ సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది మార్కెట్. సో, ఇక్కడ బయర్స్ యొక్క మూమెంటం కూడా స్ట్రాంగ్‌గా లేదు. సో, బయర్స్ కూడా వీక్‌గానే వచ్చారు. సో, నేను కొంత ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటానన్నమాట. సో, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. నేను ఇక్కడ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. సో, నేనిక్కడ చెప్పినన్ని సీక్రెట్స్ గానీ ఎవరు చెప్పరన్నమాట. సో, అలాగని చెప్పేసి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయకూడదు. సో, ఇక్కడ నేను చెప్పిందే కంప్లీట్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయకూడదు. నేను చెప్పేదే అదేనమాట. సో, అదే అవేర్‌నెస్ నేను ఇక్కడ క్రియేట్ చేసేది. సో, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరు లాస్ అవ్వడానికి వీల్లేదు. నాకది ఇష్టం లేదన్నమాట. సో, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సో, ఖచ్చితంగా. సో, యూట్యూబ్‌లో నాదని కాదు, ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు డైరెక్ట్‌గా చేయకూడదన్నమాట. నేను ఇక్కడున్న కండిషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను గ్రేట్ అని చెప్పను. బట్ ఏందంటే మీరు మిగతా యూట్యూబ్ ఛానల్స్‌తో కంపేర్ చేసినట్టయితే నేనిక్కడ కంప్లీట్‌గా రివీల్ చేస్తాను నేను. ప్రాపర్‌గా ఇక్కడున్న కండిషన్‌ని నేను కంప్లీట్‌గా రివీల్ చేస్తాను. సో, కొన్ని మట్టుకు మిస్ అవుతాయి కావచ్చు గానీ, సో, ప్రాపర్‌గా నేను ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్స్ తోటి సహా మీకు ప్రాపర్‌గా నేను రీజన్ అక్కడ ఎందుకు లాస్ అయింది, లేకపోతే ఎందుకు విన్ అయింది. సో, ఇది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ లాస్‌ని కూడా చూపిస్తాను. సో, అది మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో, కంప్లీట్‌గా నెగెటివ్‌గా కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో, నెగెటివ్‌గా కామెంట్ చేయకండి. నేనిక్కడ మీకు లైవ్ అకౌంట్స్ చూపెట్టి, అలాగే విత్‌డ్రాల్స్ చూపెట్టడానికి నేనిక్కడ బిజినెస్ చేయట్లేదు. సో, నేనిక్కడ ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. నాకు ఏదైతే 5 ఇయర్స్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉందో నేను అది మీతో షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒక మ్యాటర్ చెప్తాను. ఎందుకంటే ఒక నెగెటివ్ కామెంట్ వచ్చింది. సో, అతనికి నేను చెప్తున్నాను. సో, నేను ఇక్కడ లైవ్ అకౌంట్స్ విత్‌డ్రాల్ చూపెట్టడానికి ప్రాపర్‌గా నేను బిజినెస్ చేయట్లేదు. నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను ఖచ్చితంగా ఛానల్‌లో కంటెంట్ ఉండాలి. ఒక యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వాలంటే ఒక కంటెంట్ అనేది ఉండాల్సిందే. సో, ఆ కంటెంటే నా నాలెడ్జ్ అన్నమాట. సో, నేను ఆ నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నాను మీ అందరికీ. సో, దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఒక అవేర్‌నెస్, ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ మీకు చూపిస్తాను గానీ, నేను ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ సజెషన్స్ కానీ నేనేం ఇవ్వట్లేదు. సో, అది మీరు గమనించాలి. ఎందుకంటే విత్‌డ్రాల్స్ గానీ, లేకపోతే లైవ్ అకౌంట్స్ చూపెట్టండి. దెన్ ఎనీవన్ ట్రస్ట్ యూ అని చెప్పేసి మెసేజ్ చేశారు. సో, ట్రస్ట్ చేయడానికి ఇక్కడ నేను బిజినెస్ చేయట్లేదు కదా! నేను ఇక్కడ అకౌంట్ హ్యాండ్లింగ్ చేయాలని చెప్పేసి, సిగ్నల్స్ అని చెప్పేసి, ఇట్లాంటి నన్ను మీరు చూసి మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పట్లేదు కదా! అలాగా చెప్పే వాళ్ళకు వాళ్ళ సర్వీస్‌ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఈ విధంగా లైవ్ అకౌంట్స్ చూపిస్తూ అలా చేస్తారన్నమాట. సో, లైవ్ అకౌంట్స్‌లో మీకు జరిగేది ఇంకొకటి స్కామ్ ఏంటి అంటే, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడు మనకు మొబైల్ వెర్షన్‌లో లేదు. బట్ ల్యాప్‌టాప్, పీసీలో మీరు ఆ కోడ్‌ని అప్లై చేసినట్టయితే మీకిక్కడ కంప్లీట్‌గా ఏదైతే ఈ యొక్క అకౌంట్‌లో మీకు 5,000 ఉంటే 5,00,000 చూపిస్తది. సో, ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను గూడా అప్లై చేసేసి డైరెక్ట్‌గా మిమ్మల్ని అలా అట్రాక్ట్ చేయొచ్చు. బట్ అది అవసరం లేదు నాకు. ఎందుకంటే దీంట్లో ఒకరు చెప్పేది కాదు. సో, మీకంటూ ఒక ఓన్ డిసిషన్ ఉండాలి దీంట్లో. సో, దీంట్లో నేర్చుకోవాలా, ఇన్వెస్ట్ చేయాలనేది మీ ఓన్ డిసిషన్ అనమాట. సో, నేను ఇక్కడ చెప్పేది ఇన్వెస్ట్‌మెంట్ సజెషన్ కాదు. నేను ఓన్లీ చెప్పేది లెర్నింగ్, ప్రైజ్ యాక్షన్. మీకంటూ ఒక ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్ నేను ఏదైతే నేర్చుకున్నానో అది ఇస్తాను. అలాగే లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఇస్తాను. ఎవరినైనా ఇవ్వమనండి చూద్దాం. లైఫ్ టైమ్ సపోర్ట్ ఇవ్వమనండి. సో, వాళ్ళకే ప్రాపర్‌గా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ ఏమి ఇస్తారు లైఫ్ టైమ్ సపోర్ట్. సో, అది గమనించాలి. సో, మీరు
మీకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు. అందుకోసమే నేను ఇక్కడ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఇండికేటర్స్ అని చెప్పేసి ఆ లైవ్ అకౌంట్సు లేకపోతే విత్‌డ్రాల్సు చూసి మేము చేస్తానంటే దీంట్లో సక్సెస్ మీరు అవ్వరు. ఎందుకంటే మీ మైండ్ సెట్ అలా ఉన్నప్పుడు మీరు స్కామ్‌కి గురవుతారు. సో, అది నేను ఎవరైతే నెగెటివ్‌గా చేశారో కామెంట్ నేను వాళ్ళకి చెప్తున్నాను. సో, ఆ మైండ్ సెట్ మీరు ఖచ్చితంగా మీరు వదులుకోండి. ఒకవేళ ఆ మైండ్ సెట్ అలాగే ఉంటదంటే మీరు ఈ సబ్జెక్ట్‌కి దూరంగా ఉండండి. సో, ఛానెల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ కూడా చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఎందుకంటే ఇంతమంది సపోర్ట్ ఉంది. సో, దానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు 1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అది మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. సో, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. సో, ఇలా నెగెటివ్ కామెంట్ చేస్తే నేను పట్టించుకోను. సో, జెన్యూనిటీ మీరు ఒకసారి గమనించాలన్నమాట. సో, జెన్యూన్ ఏంటిది? అనేది అసలు మార్కెట్‌లో రియాలిటీ ఏంటి? మార్కెట్‌లో ఉండే ఆహ్, ఏంటి మనకు మార్కెట్‌లో హోల్స్ ఏంటి? లేకపోతే బెనిఫిట్స్ ఏంటి? సో, ఏ విధంగా ప్రాపర్‌గా మీరు ముందుకెళ్తే దీంట్లో సక్సెస్ సాధిస్తారనేది నేను జెన్యూన్‌గా గైడ్‌లైన్స్ ఇస్తాను. అంతేగాని నేను సర్వీస్‌లన్న వీటిని సిగ్నల్స్ అని చెప్పి, అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి, ఇండికేటర్స్ అని చెప్పేసి నేను ఇక్కడ బై చేయట్లేదు. నేను జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నాను నేను. సో, ఇక్కడ నేను ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్ అనే మార్కెట్‌లో మనకు మేజర్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. మేజర్‌గా ఓవరాల్‌గా మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. మీరు ఇక్కడ చూడండి. ఓవరాల్‌గా మనకి ఇక్కడ ఇది డౌన్ ట్రెండ్ ఉంది. బట్ ఇక్కడ చూడొచ్చు. సో, ప్రాపర్‌గా ఒక న్యూ లో క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ నుంచే డబ్ల్యూ బాటమ్ క్రియేట్ అవ్వడానికి మనకొక ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో, ఇక్కడ ఆఫ్టర్ వీక్‌నెస్ బయర్స్ వీక్‌నెస్ తర్వాత మళ్ళీ సెల్లర్ ప్రెషర్ వచ్చింది. సో, నెక్స్ట్ నేను ఎందుకు ట్రేడ్ చేయలేదంటే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ కావాలి. సో, ఓవరాల్‌గా మనకు స్ట్రక్చర్ చూడండి మీరు ఇక్కడ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా వస్తుంది అంటే ఒక న్యూ లో క్రియేట్ అవ్వాలంటే మళ్ళీ సెల్లర్స్లో స్ట్రెంత్ కావాలి. సో, ఇక్కడ సెల్లర్స్ అనేవారు సెల్లింగ్ ప్రెషర్ ఉంది. బట్ అకార్డింగ్ టు ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ చూడండి మనకు 3, 4 క్యాండిల్స్ అంటే బయర్ కంట్రోల్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ దానికి డామినేషన్గా మనకి ఇక్కడ చూడండి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. సో, ఓవరాల్గా మనకు మార్కెట్లో ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్. సో, ఇక్కడ డామినేషన్ క్యాండిల్. సో, ఇక్కడ బయర్స్ని ఎంగల్ఫ్ చేసి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేసింది. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ లో వచ్చేసి ఇక్కడ క్రియేట్ అయింది. సో, నెక్స్ట్ బయర్ లెవెల్ ఇక్కడ ఈ యొక్క విక్ దగ్గర ఉంటుంది. సో, ఏదైతే ఇక్కడ ఉందో విక్ ఆ విక్ దగ్గర ఉంది. సో, నెక్స్ట్ టార్గెట్ అదన్నమాట. సో, ఈ కన్ఫర్మేషన్ నేను షూర్‌గా ట్రేడ్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా. సో, ఇక్కడ చూడొచ్చు నేను స్కిప్ చేశాను. ఎందుకంటే ప్రాపర్ ఒక కండిషన్ దొరికినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మనకి ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ నేను రీజన్ కూడా చెప్తాను. ట్రేడ్ తీసుకోవడానికి రీజను. సో, ఇక్కడ మనకు బ్యాక్ టు బ్యాక్ మూమెంటమ్ ఉంది. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకు ఒక డబుల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో, డబుల్ టాప్ క్రియేట్ అయ్యి మనకు హై అనేది క్రియేట్ అవ్వట్లేదు. మార్కెట్ ఈ ఏరియా నుంచి మనకు సప్లై అనేది స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు రిప్లైలో సెల్లర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో, నెక్స్ట్ మనకు మూమెంటమ్ అనేది ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ చూడండి ఇదొక బయర్ డిమాండ్ జోన్ అనుకుంటే ఈ ఏరియా మొత్తం. సో, మనకి ఇక్కడ నుంచి ఎనీ టైమ్ మనకు బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో ఇంకా బయర్స్‌లో వీక్‌నెస్ అనేది లేదు. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ ఇది 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఒక డిమాండ్ జోన్‌లో నేను ఇక్కడ తీసుకున్నాను. మనకు అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఇక్కడ చూసినట్టయితే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. అంటే మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది మార్కెట్‌లో. సో, అందుకోసమే నాకు ఇది 50-50 ఛాన్సెస్. ఒకవేళ లాస్ అయినా కూడా నో ప్రాబ్లమ్ నేను రికవరీ చేస్తానన్నమాట. సో, ఒకటి మీరు ప్రాపర్‌గా మీరు ఒక సబ్జెక్ట్ లెర్నింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు దీంట్లో. సో, అది గమనించాలి. సో, ఇక్కడ చూడొచ్చు. ఎక్కడంటూ మన క్యాండ్స్టిక్ సైకాలజీ గానీ ఇక్కడ ఉన్న మూమెంటమ్‌ని మనం బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లర్ క్యాండిల్ రావాలి. బట్ ప్రీవియస్‌గా మనకి ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంది. సో, అక్కడ నుంచి బయర్స్ స్ట్రెంతీగా వస్తున్నారు. సో, ఈవెన్ ఇక్కడ ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్‌ని డిఫైన్ చేసేసి మనకి ఇక్కడ బయర్ మూమెంటమ్ ఉంది. సో, అందుకోసమే నేను ఇక్కడ 50-50 ఛాన్స్ అని చెప్పాను. ఒకవేళ లాస్ అయినా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్‌లో నేను దీన్ని రికవర్ చేసి చూపిస్తాను మీకు. సో, అందుకోసమే నేను మార్జినల్ సేఫ్టీ అనేది ఎప్పుడు గాని మెయింటైన్ చేయమని చెప్తాను. సో, మనకిది లాస్‌లో బుక్ అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్. సో, ఫ్రెండ్స్ ఆ లాస్‌ని రికవరీ చేసేద్దాం. నేను ఒక స్కిప్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, వీడియో మరీ లెంతీ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు కన్ఫర్మేషన్ ఉంది. మనకి సో, మేజర్‌గా వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, మేజర్‌గా వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్ ఉంది. సో, ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. సో, ఇంకా మనకి న్యూ హై అనేది క్రియేట్ అవ్వలేదు మార్కెట్‌లో. సో, ఇక్కడ చూసినట్టయితే ఒక కరెక్షన్ వచ్చేసింది. సో, కరెక్షన్ తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఒక ఇండికేషన్. సో, ఇక్కడ నుంచి మనకు ఇదే లెవెల్ నుంచి మనకి ఇక్కడ ఇండికేషన్ లాగా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో, మధ్యలో ఒక బయర్స్ ఇక్కడ మనకి
రీట్రేస్ అయ్యారు. సో, బట్ మనకి ఒక ప్రాపర్ ఎంగల్ఫింగ్ అనేది లేదన్నమాట అక్కడ. సో, అందుకోసం నేను ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకుంటాను మంచి మార్జినల్ సేఫ్టీ తోటి. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్ లాస్‌ని కూడా నేను ఇక్కడ రికవర్ చేశాను. సో, ఇక్కడ అంటే మనకి మనీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సో, సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. సో, లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఇస్తాను. సో, సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు. సో, నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన నేర్చుకోవాలని కాదు. మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉండాలి. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇది మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోతాయి. సో, చూడొచ్చు ఇక్కడ మొమెంటమ్ ఉంది. సో, ఇక్కడ మొమెంటమ్ గూడా ఉంది. బట్ మేజర్‌గా ఓవరాల్‌గా మనకిక్కడ ఇదొక కరెక్షన్ లాగా. ఇది మొమెంటమ్ ఉన్నా గూడా ఇదొక కరెక్షన్ అన్నమాట. సో, నెక్స్ట్ మనకి ఇంపల్సివ్ వేవ్‌ని స్టార్ట్ అవ్వడానికి మనకి చూడండి ప్రీవియస్‌గానే మనకు సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది ఉంది. స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇక్కడ ఉన్నట్టుగా వీక్‌నెస్ లేదు. సో, ఇక్కడ స్ట్రెంత్ ఉంది. సో, మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది. సో, స్ట్రెంత్ ఇంకా వీక్ అవ్వలేదు. స్ట్రెంత్ వస్తూనే ఉంది. సో, మనకు బాడీలో ఈ విధమైన ఒక వీక్‌నెస్ అనేది అంటే మనకు 2 అంటే మనకి ఇక్కడ 2 సైడ్స్ మనకు ఈ విధంగా. ఈ విధంగా ఉంటే మనకు తెలుసు కదా! సో, ఈ విధంగా ఉంటేనే మనకి అది వీక్‌నెస్. బట్ ఇక్కడ మనకి వీక్‌నెస్ అనేది లేదు. స్ట్రెంగ్త్‌గా ఉన్నారు. సెల్లర్స్ మళ్ళీ రిప్లైలో కూడా స్ట్రెంగ్త్‌గానే వస్తున్నారు. సో, వాళ్ళలో స్ట్రెంగ్త్ అవ్వలేదు. ఓవరాల్‌గా స్ట్రెంగ్త్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్ ఉంది. సో, ఇదొక కరెక్షన్. సో, కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇంపల్సివ్ వేవ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడున్న ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మనకొక రీట్రేస్‌మెంట్. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్. సో, నేను డైరెక్ట్‌గా మార్జినల్ సేఫ్టీ తోటి ట్రేడ్ తీసుకున్నాను. సో, ఎందుకంటే నెక్స్ట్ మార్కెట్ రివర్స్ అయితే ఈ యొక్క లెవెల్ దగ్గర రివర్స్ అవ్వాలి. లేకపోతే నెక్స్ట్ టార్గెట్ మార్కెట్‌కి ఇక్కడ నుంచి. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఈ విధంగా మనకి ట్రేడ్‌లో బుక్ అయిపోయింది. మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.